ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. రానా దగ్గుపాటి, రామ్ పోతినేని, షర్వానంద్, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి టాలీవుడ్ కి దూరమైంది ఈ అందాల తార. ఇప్పుడు కేవలం తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలకే పరిమితమైన ఈ అందాల తార మరెవరో కాదు, రానా దగ్గుపాటితో కలిసి లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం అనంతరం బయటకి వచ్చిన ప్రియా ఆనంద్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమె కూడా అడిగిన వారందరికీ ఓపికగా ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా ఆనంద్ తిరుమల శ్రీవారి పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగులో రామరామకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాల్లో నటించింది ప్రియా ఆనంద్. ఆ తర్వాత ఎక్కువగా కన్నడ, మలయాళ సినిమాలకే పరిమితమైంది ఈ భామ. ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. రానా దగ్గుపాటి, రామ్ పోతినేని, షర్వానంద్, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి టాలీవుడ్ కి దూరమైంది ఈ అందాల తార. ఇప్పుడు కేవలం తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలకే పరిమితమైన ఈ అందాల తార మరెవరో కాదు, రానా దగ్గుపాటితో కలిసి లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం అనంతరం బయటకి వచ్చిన ప్రియా ఆనంద్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమె కూడా అడిగిన వారందరికీ ఓపికగా ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా ఆనంద్ తిరుమల శ్రీవారి పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగులో రామరామకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాల్లో నటించింది ప్రియా ఆనంద్. ఆ తర్వాత ఎక్కువగా కన్నడ, మలయాళ సినిమాలకే పరిమితమైంది ఈ భామ.